వంశీ ఒక పాత సామాన్ల వ్యాపారి. ఒకరోజు అతనికి ఒక పాత జమీందారీ కోట నుండి వచ్చిన సామాన్లలో ఒక అందమైన చెక్క పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టెపై వింతైన గుర్తులు, తాళం వేసి ఉంటుంది. కుతూహలంతో వంశీ ఆ తాళం పగలగొడతాడు. లోపల పట్టు వస్త్రంలో చుట్టబడిన ఒక జత వెండి గజ్జెలు ఉంటాయి. అవి చాలా పాతవి, కానీ కొత్త వాటిలా మెరుస్తూ ఉన్నాయి. వంశీ వాటిని తన ఇంటిలోని షోకేస్ లో పెడతాడు. కానీ అతనికి తెలియదు, ఆ పెట్టెను తెరవడం ద్వారా అతను ఒక పాత శతాబ్దపు శాపాన్ని నిద్రలేపాడని. ఆ రాత్రి వంశీ గాఢ నిద్రలో ఉంటాడు. సరిగ్గా రాత్రి 2:15 హాల్లో ఎవరో నడుస్తున్నట్టు శబ్దం. గజ్జెల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. వంశీ మేల్కు వచ్చి హాల్లోకి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ షోకేసులో పెట్టిన గజ్జెలు ఇప్పుడు నేల మీద పడి ఉన్నాయి. గాలికి పడ్డాయేమోనని సరిచెప్పుకొని తిరిగి పడుకుంటాడు. కాసేపటికే మళ్ళీ అదే శబ్దం. ఈసారి అతను తన బెడ్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. వంశీ కళ్ళు తెరిచి చూస్తే గాల్లో 2 అదృశ్య పాదాలు గజ్జెలతో నడుస్తున్నట్టు బెడ్ షీట్ మీద అడుగుల గుర్తును కడుతున్నాయి. భయంతో వంశీ ఆ గజ్జెల గురించి తెలుసుకోవడానికి ఆ కోట దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక ముసలాయన అతడికి ఒక భయంకరమైన నిజం చెప్తాడు. ఆ గజ్జెలు ఒకప్పటి రాజ నర్తకివి. ఆమెను అసూయతో కొందరు గొంతు నలిమి చంపేస్తారు. చనిపోయే ముందు ఆమె ఒక శపథం చేస్తుంది. ఆ గజ్జెల చప్పుడు ఎవరి ఇంట్లో వినబడుతుందో వాళ్ళు నా నాట్యానికి బలి కావాల్సిందే అని శపిస్తుంది. వంశీ ఇంటికి తిరిగి వచ్చేసరికి పరిస్థితి మారిపోయి ఉంటుంది. అతని భార్య వింతగా ప్రవర్తిస్తుంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆమె కాళ్లకు ఆ గజ్జెలు ఉన్నాయి. ఆమె అద్దం ముందు నిలబడి వికృతంగా నవ్వుతూ నాట్యం చేస్తుంది. ఆమె కాళ్ళు నేలకు తలగకుండా గాల్లో తేలుతూ నాట్యం చేస్తూ ఉంటే ఎముకలు విరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. వంశీ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతన్ని గోడకి విసిరి కొడుతుంది. ఆ గజ్జెల చప్పుడు ఇల్లంతా వినిపిస్తుంది. వంశీ ఆ గజ్జెలను పారేయాలని చూస్తాడు. కానీ అవి అతని చేతికి అతుక్కపోతాయి. హఠాత్తుగా ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆరిపోతాయి. చీకట్లో వందల సంఖ్యలో ఆత్మలు ఆ నర్తకిని చూస్తూ చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నాయి. వంశీ బయటకు పరిగెత్తి ఒక బావిలో ఆ గజ్జెలను పడేస్తాడు. అమ్మయ్య, వదిలిపోయింది అనుకునేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రాజ నర్తకి ఆత్మ నిలబడి ఉంది. ఆమె తన చేతులతో వంశీ ముఖాన్ని పట్టుకొని ఇంకా నాట్యం పూర్తి కాలేదు అని చెప్తుంది. ఆ తరువాత మరుసటి రోజు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. పొరుగువారు వెళ్లి చూస్తే వంశీ ఫోటో హాల్లో తగిలించి ఉంది. అతని ముఖం భయంతో వికృతంగా మారిపోయింది. ఇప్పటికీ ఆ పాడుబడిన ఇంటి ముందు నుండి వెళ్లే వారికి అర్ధరాత్రి ఆ గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.